ఓం నమః శివాయ. భక్తి మార్గాన్ని, సేవా మార్గాన్ని ఒకే చోట కలుగజేస్తున్న అమ్మా నాన్న అనాథాశ్రమంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వరుడు భక్తుల కోర్కెలను తీర్చుతూ నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ పవిత్ర ప్రదేశంలో అభాగ్యులకు జరుగుతున్న సేవా కార్యక్రమాలకు పరమశివుడు పరమానందభరితుడవుతున్నాడు. శివయ్య దర్శనానికి వస్తున్న భక్తులు మానవ సేవే మాధవ సేవ అని చాటుతూ చండూర్ ప్రాంతానికి చెందిన ముమ్మడి యాదగిరి గారి కుటుంబం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారి చెంతకు చేరి వారి గోత్రనామంతో ప్రత్యేక పూజ జరిపించుకున్నారు. పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. శంభో శంకర నమః శివార్పణమస్తు. మృదేనామృతాంబురేం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయుగేద్యం ప్రజాందదో భాగదేయనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషాయ ఉద్ధరేదు. బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిరేవైనం దేవతా విరుద్ధరది. వారి కుమార్తె మాధురి భవిష్యత్తుకై ప్రత్యేక హోమాన్ని జరిపించారు. మహాగణాధిపతయే నమః. మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. నమః స్వాహా. మహారుద్రాయ నమః. ప్రజేతుసేమేష్టమాయ తవ్యసేవ్యోచేమ చింతమగం హృదయ. నమః స్వాహా. మహారుద్రాయ నమః. సమజామహే సుగంధిం పుష్టివర్ధనం పురువారకమే బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నమః స్వాహా. మహారుద్రాయ. స్వామివారు అందించే చిరుకానుకను స్వీకరించి అనంతరం స్వామివారి క్షేత్ర నిర్మాణానికి పసుపు రాసిన ఇటుకలను అందించి పుణ్యఫలాలను అందుకున్నారు. ఆశ్రమంలో తలదాచుకుంటున్న నిర్భాగ్యుల ఎదుట మాధురి జన్మదిన వేడుకను ఘనంగా జరిపించేందుకు కేక్ను కట్ చేసి వారికి చాక్లెట్లను మాధురి ఇచ్చి ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచింది. మాధురి పేరు మీదుగా అనాథులకు అన్నదానాన్ని స్వహస్తాలతో చేసి పుణ్యాన్ని దక్కించుకున్నారు. ఇక్కడ జీవిస్తున్న అనాథులకు అన్నదానం చేయడంలో ఉన్న సంతృప్తి మరెందులోనూ దొరకదని తెలియపరిచి మానవ సేవే మాధవ సేవ అని నమ్ముతూ నిర్భాగ్యులకు అండగా నిలిచిన ఈ పుణ్యమూర్తుల కుటుంబాలపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులతో సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరాలని మాధురికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మా పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. 4 years నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. ఇంతమందికి ఒక భవనము, ఆ శివుడికి ఆలయం నిర్మించడం అయినది ఆ గట్టు శంకర్ గారికి కృతజ్ఞతలు.